నలుగురు వెళ్తున్న సంఘానికి నీవు ఒక సభ్యుడిగా ఉంటే, నలుగురున్న కుటుంబంలో నీవు ఒక కుటుంబీకుడిగా ఉంటే, నలుగురు పని చేసే చోట ఒక ఉద్యోగస్తుడిగా నీవు ఉంటే, నీ యొక్క ప్రభావం వారికి కనిపించాలి, నీ యొక్క విలువ వారికి తెలియాలి. మనం అర్థం చేసుకోవడానికి ఒక చిన్ని ఉదాహరణ. 4 చక్రాలు కలిగిన వాహనము మనం చూసినట్లయితే, 4 చక్రాల్లో ఒక చక్రానికి ప్యాచ్ పడి దాంట్లో ఉన్న గాలంతా పోయింది అనుకోండి, 3 చక్రాలతో కూడా మన ప్రయాణం కొనసాగిపోతుంది అనుకోండి, ఇక మనకి ఆ 4వ చక్రం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనే అభిప్రాయం మనకు కలుగుతుంది. సరిగ్గా మన యొక్క కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, పని చేసే చోట కావచ్చు, మనము లేకపోతే ఆ లోటు ఖచ్చితంగా కనిపించాలి. చివరిగా చిన్ని మాట, నువ్వు న్యాయంగా పని చేస్తున్నా, యథార్థంగా ప్రవర్తిస్తున్నా, నీకు విలువ లేదని బాధపడొద్దు. ఒకరోజు రాబోతుంది, ఆ రోజు ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.